హాయ్ అందరికీ, వెల్కమ్ టు డిఎస్సి పిలుపు. ఈరోజు మనం ఏపీ ఇంగ్లీష్ మెథడ్ ఫస్ట్ చాప్టర్ ఇంపార్టెంట్ ట్రిక్స్ ఏందో తెలుసుకుందాము. మనకు ఇంగ్లీష్లో స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి గార్గ్లింగ్ స్టేజ్. గార్గ్లింగ్ స్టేజ్లో మనం కోడ్ ఏమని పెట్టుకున్నామంటే గొంతు గరగర. ఇందులో గొంతు గరగరలో మొత్తం 6 లెటర్స్ ఉన్నాయి. గొంతు గరగర అంటే 0 నుంచి 6 గొంతు గరగర 0 to 6. బాబ్లింగ్ స్టేజ్ అంటే ఇందులో బబ్లు గాడని గుర్తుపెట్టుకుందాం. బబ్లు ఏడుస్తున్నాడు. ఎన్నిసార్లు ఏడ్చాడు ఈరోజు పొద్దునుంచి? 10 సార్లు ఏడ్చాడు. బబ్లుగాడు ఈరోజు మార్నింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. 10 సార్లు ఏడుస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ సింగిల్ వర్డ్ స్టేజ్. సింగిల్ వర్డ్ అంటే అమ్మ అనేది ఒక వర్డ్. సింగిల్లో సి అని గుర్తుపెట్టుకున్నాం. సి చూడమ్మా, అమ్మ చూడు. ఒక కన్ను ఇంకొక కన్ను, 11ని మనం ఒక కన్ను ఇంకో వన్నుని ఇంకొక కన్ను. అమ్మ ఒక కన్ను ఇంకొక కన్ను, 2 కళ్ళతో చూడమ్మా. నేను అమ్మ అంటున్నా. ఎంతవరకు అంటున్నాడు? 18 months వరకు అంటున్నాడు. అంటే 1.5 year వరకు అమ్మ అంటున్నాడు. నెక్స్ట్ 2 words అంటే అమ్మ నాన్న కలిపితే 2 words వస్తాయి కదా. నాన్న అంటున్నాడు ఇక్కడ 2 wordsలో. నాన్న 9, నాన్న 9, 19 months నుంచి 2 words స్టేజ్. 19 months నుంచి 24 months అంటే 2 years వరకు అంటున్నాడు. 2 wordsని మనం హోలో ప్రేజ్ అని కూడా అంటాము. నెక్స్ట్ లిస్పింగ్ స్టేజ్ అంటే లిస్పిత్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఇప్పటి వరకు 25 రిమోట్లను పగలగొట్టాడు. లిస్పిత్ అనే అబ్బాయి ఇప్పటి వరకు 25 రిమోట్లను పగలగొట్టాడు. ఆ రిమోట్ షాపు ఓనర్ ఉంటాడు కదా, ఆ ఓనర్కి 3 పువ్వులు 6 కాయల్లా ఉంది అతని వ్యాపారము. లిస్పింగ్ స్టేజ్ ఓనర్ యొక్క వ్యాపారము 3 పువ్వులు 6 కాయల్లా ఉంది. టోటల్గా లిస్పింగ్ స్టేజ్ అనేది 25 రిమోట్లు అంటే 25 months నుంచి 3 పువ్వులు 6 కాయలంటే 36 months వరకు. లాస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ అనేది 36 months నుంచి 60 months అంటే 5 years వరకు ఉంటుంది. అంటే ఇంకా మొత్తం పదాలన్నీ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేస్తూ ఉంటాడు. అలాగే మనం ఇక్కడ ఫిజికల్ డెవలప్మెంట్ ఇవి కూడా ఇంపార్టెంట్, ఇవి కూడా చూసుకోవాలి. ఇక్కడ బేబీ రోల్ ఆన్ ఇట్స్ బెల్లీ అండ్ బిగిన్స్ టు క్రాల్. బేబీ మూవ్స్ ఫ్రమ్ గార్గ్లింగ్స్ టు బాబ్లింగ్. ఇప్పటి వరకు అయితే ఈ ఫిజికల్ డెవలప్మెంట్ మీద క్వశ్చన్ అయితే రాలేదు. మేబీ ఈ డిఎస్సి టఫ్ చేయాలంటే ఇవ్వచ్చు. అందుకని మనం ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ ఎలా అడగొచ్చు క్వశ్చను? బేబీ రోల్ ఆన్ ఇట్స్ బెల్లీ అండ్ బిగిన్స్ టు క్రాల్. ఇది ఏ స్టేజ్లో జరగవచ్చు అంటే గాగ్లింగ్ స్టేజ్ నుంచి బాబ్లింగ్ స్టేజ్లో జరగవచ్చు. తర్వాత సిట్ స్టాండ్ ఎప్పుడు జరుగుతుంది? సింగిల్ వర్డ్ స్టేజ్లో సిట్ స్టాండ్. మనం కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? సిట్ స్టాండ్. ఒక వన్ ఏమో కూర్చోవడం, ఇంకో వన్ ఏమో నిలబడ్డం. సిట్ స్టాండ్ సింగిల్ వర్డ్ స్టేజ్. ఇంకోటి వాక్ కంఫర్టబుల్. 2 కాళ్ళతో నడుస్తాం కదా, వాక్ కంఫర్టబుల్ 2 words. వాక్ కంఫర్టబుల్ ఎప్పుడు? 2 కాళ్ళతో నడుస్తాం కాబట్టి 2 words. హోల్డ్ ద థింగ్స్ అండ్ త్రో దెమ్ లిస్పింగ్ స్టేజ్. మనం పైన స్టేజెస్లోనే ఆల్రెడీ కోడ్ చెప్పుకున్నాము. లిస్పింగ్ స్టేజ్లో రిమోట్లు పగలగొడతారు కదా, హోల్డ్ ద థింగ్స్ అండ్ త్రో దెమ్ విసిరివేస్తుంటారు. కాబట్టి మనము లిస్పింగ్ స్టేజ్లో రిమోట్లు పగలగొడతారు కాబట్టి వాళ్ళ స్టేజ్ 25 to 36 అని గుర్తుపెట్టుకున్నాం. అలాగే ఈట్ ఫుడ్, అటెంప్ట్ ద బటన్స్ కరెక్ట్లీ, వేర్ ద స్లిప్పర్స్ ప్రాపర్లీ. ఫుడ్ కరెక్ట్గా తినడము. ఇది సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్. అంటే ఫుడ్ కరెక్ట్గా తినడము, బటన్స్ కరెక్ట్గా పెట్టుకోవడము, స్లిప్పర్స్ ప్రాపర్గా వేసుకోవడము, ఇదంతా కూడా మనకు సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్లో పిల్లవాడికి అన్నీ తెలుస్తాయి కాబట్టి
సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్. అలాగే క్యాన్ అండర్స్టాండ్ అండ్ ఫాలో ద లింగ్విస్టిక్ అడల్ట్స్ అంటే పెద్దలని అనుసరిస్తారు. ఏ స్టేజ్లో? సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.